ఎలా ఉంది ఎలా ఉందన్న మూవీ ఇచ్చి పడిండ్రన్నా మూవీ ఒక పాట అయితే హీరో యాక్టింగ్ పిచ్చి పిచ్చి ఎలివేషన్స్ అయితే సూపర్ అన్న చాలా సూపర్ అన్న హీరో యాక్టింగ్ అసలు ఇంకేం అసలు లాస్ట్ ఫైట్ అయితే అన్న కిరాక్ అన్న కిరాక్ మూవీ చాలా బాగుంది అన్న యాక్షన్ సీన్స్ అయితే సూపర్ హీరో అయితే కొత్త యాక్టర్ అనుకున్నాం కానీ కొత్త యాక్టర్ కాదు సూపర్ సూపర్ మూవీ సూపర్ గా ఉంది అందరూ థియేటర్ లో చూడండి అందరికి నచ్చింది జై శ్రీరామ్ జై హింద్ సూపర్ అన్న మూవీ లాంగ్ పోస్టర్ జై శ్రీరామ్ జై హింద్ సూపర్ మూవీ బాగుంది సూపర్ ఎలా ఉందన్న జై బోలో భారత్ మాతా కి జై రామ్ సూపర్ డార్లింగ్ మా ఓడు ఇర్ర కొట్టేశాడు యాక్షన్ క్యూట్ బాయ్ అనుకుంటే ఏంటయ్యా బాబా ఫైట్ యాక్షన్ ని అమ్మాయి బొమ్మ చేశాడు ఆ టైర్ లా కొట్టడం మా అమ్మని అమ్మ నేను ఎప్పుడు చేస్తానో నాయన ఇట్లా అనుకుంటా ఎలా ఉందన్న సినిమాలో లాస్ట్ ఫైట్ సూపర్ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అవసరం డైరెక్షన్ అవసరం స్టోరీ నెక్స్ట్ మేడం సినిమా ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అనిపించిందన్న సినిమా వాళ్ళు ఇంకా చెప్తారు ఫస్ట్ హీరో ఫస్ట్ సినిమా అంటున్నారు. నాకైతే అసలు అనిపించట్లేదు సార్. నిజంగా యాక్టింగ్ అయితే తిరిగా తీసేసారు. కొన్ని సీన్స్ ఉంటాయి భయ్యా మామూలు గూస్ బంప్స్ రావు, వేరే లెవెల్ ఉంటది. నాకు సినిమా ఇచ్చి ఒకటే చెప్తున్నా అందరికి, జై బోలో భారత్ మాతాకి. నిజంగా పక్కా అంటే ఒక దేశభక్తి అంటే మన మనసులో ఉండేది కాదు, కానీ నిజంగా బయటికి చూపించాలి. అంతా అంటే ఒకప్పుడు ఆర్మీ వాళ్ళు కానీ మిలిటరీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి అవంతా వాళ్ళు ఎంత త్యాగం చేశారు అవన్నీ సినిమాలో చూపించారు. లాస్ట్ 40 minutes ఫైటింగ్ కానీ మీ డైలాగ్స్ కానీ ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క ఆనిముత్యం అని చెప్పొచ్చు. నిజంగా ఒక మంచి పర్ఫెక్ట్ మూవీ ఇది. లాస్ట్ ఒక్క చెప్తా, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్లికాను లవర్నో బ్రేకప్ అయిన వాళ్ళు అందరు వెళ్ళి చూడండి. ఆఖరికి ముసలాళ్ళు కూడా వెళ్ళి చూడండి. నిజంగా అందరి పక్కా నచ్చే మూవీ. పక్క మీరు చూడండి, మీ పక్కన వాళ్ళు కూడా చూడండి. దేశభక్తి అంటే ఏదో నిరూపించుకోండి. జైరామ్. హీరో గారు రామ్ రాకెట్ యాక్షన్ అసలు సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఒక రేంజ్ లో అనుకున్నాం. సెకండ్ హాఫ్ ఒక్కొక్క సీన్లు ఆ ఎలివేషన్ షాట్లు బాగా నచ్చింది. ఏంటంటే ఒక ఐపాల్ నుంచి ఆ జెండా మధ్యలో ఒక రింగ్ తిరుగుతూ ఉంటది. ఏ సినిమా చాలా బాగా డిజైన్ చేశారు. ఒక పక్క 786, ఒక పక్క ఓంకారం, ఒక పక్క అయోధ్య రామ మందిరం గీతం. ఈ మధ్యలో రేపొద్దున మనకి అసలు కరెక్ట్ టైం కి అయోధ్య ఎలా అయితే మనకి గుడి ఓపెనింగ్ అయిందో, కరెక్ట్ టైంకి ఒక దేశం కోసం ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరైజేషన్ కానీ అన్ని బాగా డిజైన్ చేశారు. వండర్ఫుల్ అండి. అసలు రేపొద్దున్న ఈ సినిమా చాలా మంది అంటే ఇండస్ట్రీ వాళ్ళు చూశాక ప్రశంసల వర్షం కురవకపోతే నన్ను అడగండి. నా పేరు విజయ్ కుమార్. ఫైట్స్ అయితే మాత్రం ఒక రేంజ్ అసలు మామూలుగా కాదు. ఇల్లు అర్జును ఎవరో పోటీ రాలేరని అనుకున్నారు కదా, మీరు వచ్చేసారు. బ్రహ్మాండం. అసలు ఫైట్ లేదు, అదిరిపోయి. మా గోల్ రెడ్డి గారు కూడా పక్క నుంచి జడ్జి అంటున్నారంట. అసలు మామూలుగా కాదు, ఆయన బాలకృష్ణ ఫ్యాన్స్ అనమాట. కొట్టేడండి బాలకృష్ణ వచ్చారండి, బాలకృష్ణ కోటి వచ్చారని అంటున్నారు. అది చాలా బాగుందండి సినిమా అయితే మాత్రం. అండ్ హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ మెయిన్ ఈ సినిమాకి సంబంధించి కెమెరా వర్క్ అయితే అదిరిపోయిందండి. నిజంగా కెమెరా మనకి ఇలా తిప్పేశాడు. కెమెరా అయితే అసలు చాలా బ్రహ్మాండమైన విజువల్స్ ఇచ్చారు. ఇలా రెండే పక్కకే పార్ట్ 2 అయితే మాత్రం మళ్ళీ వస్తుంది. అంటే మంచి సస్పెన్స్ లో వదిలేసారు సినిమా. అండ్ అంటే మనకి క్యారెక్టరైజేషన్ ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనమాట. సాయి కుమార్ గారి క్యారెక్టర్ కానీ అండ్ కొన్ని క్యారెక్టర్స్ ఎక్కువ రివీల్ చేస్తే బాగోదు. కొన్ని సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బ్రహ్మాండమైన సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి అందరికి. బొంగరాలు తీశారు. లాస్ట్ 40 minutes అయితే గూస్ బంప్స్ నిజంగా
అల్లు అర్జున్ నిజంగా అల్లు అర్జున్ చేస్తున్నాడు ఫైట్ లోనంత అసలు కొత్త హీరో అన్నారు. ఇంట్రడక్షన్ హీరో కాదయ్యా, నిజంగా ఒక 50 సినిమాలు చేసిన ఒక హీరో కనిపించాడు నాకైతే. ఇది చాలా ఏదో లవ్ సినిమాలు, ముద్దెట్టుకుంటారు, కౌలు చుట్టాలు కాదు, దేశభక్తి దేశం కోసం తడగొట్టిన ఒక బాధీని నిజంగా సూపర్ భయ్యా. నిజంగా నాకు వచ్చిన గంటలు చూసిన ఫైట్ సీన్స్ నిజంగా హీరో ఎంత కష్టపడ్డాడు అనేది నాకు తెలుస్తుంది భయ్య. నిజంగాను సూపర్ భయ్యా. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. రాము మిషన్ నిజంగానే అసలు మాటలు రావట్లేదు భయ్యా, చాలా బాగుంది. ప్లీజ్ డోంట్ మిస్ 2022 సూపర్ డూపర్ హిట్ భయ్యా, సూపర్ డూపర్ హిట్. జై హనుమాన్, జై హనుమాన్. అందరికీ నమస్కారం అండి. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మా సినిమా రామ్ మీ దగ్గరున్న థియేటర్ లో రిలీజ్ అయింది. సో అందరూ తప్పకుండా చూడండి, ఇది అందరూ చూడదగ్గ చిత్రం. సో మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఇది ఒక అంటే ఈ పర్టికులర్ డేకి ప్యాట్రియాటిక్ కి సంబంధం ఉంది కాబట్టి సో అందరికీ నచ్చుతుంది. అందరూ ఫ్యామిలీతో పాటు ఈ 3 రోజులు సెలవు వచ్చింది కాబట్టి వెళ్ళి చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారు, మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాడు యాక్ట్ చేసినట్టు నేను చేయలేదండి. తప్పకుండా మీ అందరికీ నా యాక్టింగ్ నచ్చుతుందని కోరుకుంటున్నాను. సినిమా కూడా చాలా బాగా వచ్చిందండి, మీ అందరికీ నచ్చుతుంది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి, డోంట్ మిస్ ఇట్. సో విన్నారు కదండి, అందరికీ నచ్చుతుంది, తప్పకుండా చూడండి. అన్న రామ్ ఇందాకే చూసిన ప్రీమియర్ అసలు ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది అన్న, అంటే వాళ్ళు వీళ్ళు కాదన్న, ప్రతి ఒక్క దేశ పౌరుడు చూడాల్సిన సినిమా అన్న. అంటే కొందరు సినిమాలు లవర్స్ చూడాలని తీస్తున్నారు, కొందరు కమర్షియల్ సినిమా అని ఏదేదో తీస్తున్నారు అన్న. ఎంతో చెత్త సినిమా తీస్తున్నాం అన్న, కానీ ఇలాంటి కొత్త కంటెంట్ ఎంకరేజ్ చేయండి అన్న. సినిమా మాత్రం మామూలు అన్న, సినిమా మొత్తం ఏదో అనుకుంటే 1 man షో అన్న. హీరో గారు పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. ఆయన మన ధన్య బాలకృష్ణ గారు గాలవాడు దానికంటే ముందు సుధీర్ గారితో చేశారు కదా, దాని తర్వాత ఈమె మంచి కంబ్యాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు అన్న. ప్రతి ఒక్క సీన్ నెక్స్ట్ లెవెల్ ఉందన్న, ప్రతి ఒక్కొక్క సీన్ లో గూస్ బంప్స్ వస్తాయి. సో ప్రతి ఒక్కరి క్యారెక్టరైజేషన్ బాగుంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న, ఫ్యామిలీతో చూడండి. నేను ఇప్పుడే రామ్ సినిమా వస్తాడా, సినిమా మాత్రం సూపర్ డా. నాకు అనిపించిన అసలు డైరెక్టర్ గారికి హ్యాట్స్ చెప్పుకోవాలన్నా. స్టోరీ ఎలా ఎంచుకున్నాడు అసలు ఎదగాలి ఏంటంటే అసలు ఏదైనా ఫైటింగ్ సీన్స్ కానీ మన దేశం కోసం మన ఆర్మీ ఎలా కష్టపడుతున్నారు, వాళ్ళ ప్రాణం పోయినా కూడా లెక్క చేయకుండా సైనికులను కాపాడాలి, దేశాన్ని కావడానికి ఉంటే స్టోరీ మసలి సూర్య సరిలేరు నీకెవరు తెలుసుగా జూనియర్ ప్లేస్ బాబు క్యూట్ గా ఏడు అసలు అంటారు. సరిలేరు నీకెవరు ప్లేస్ దీంట్లో సినిమా అలా కూడా సినిమా మాత్రం సూపర్ ఉందన్న. మంచి కామెడీ ఉంటుంది, యాక్షన్ లాస్ట్ కు 40 minutes క్లైమాక్స్ మాత్రం అసలు ఏమన్నా ఒక సీన్ బైక్ తో గుద్దేసి రివర్స్ తిరిగి ఆ ఫైటింగ్ సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే మస్తు అనిపించింది. ఒకటి సినిమా మాత్రం సూపర్. అయోధ్యలో రాముడు వచ్చిండు, ఈ సినిమాలో రాముడు వచ్చేసినట్టు అసలు గూస్ బంప్స్ బీజిఎం చూసి నాకైతే మస్తు వచ్చింది. ఇలాంటి సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చిన్న పిల్లలతో అందరినీ తీసుకొని వెళ్ళండి. అసలు ఆర్మీ అంటే ఏంటి, అసలు సైనికులు ఎలా కష్టపడతారు, చాలా బాగా సినిమా మాత్రం సూపర్. రామ్ మూవీ సూపర్ అంటే సూపర్ ఉంది. సపోర్టర్ సైజ్ స్టైల్లో ఫస్ట్ క్లైమాక్స్ సాంగ్ ఒకటి తీసుకొని పాట రూపంలో చెప్తారు అనమాట. ఈ సినిమా సూపర్ ఉంది, మాటలు లేవు, హీరో యాక్టింగ్ కి తిరుగే లేదు, గూస్ బంప్స్ లేని ఒక సీనే లేదు. సూపర్ మూవీ సూపర్. ఇలా మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఆ మూవీ అసలు హీరో సూర్య అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనమాట. నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ కనిపించాడు ఫైట్ చేసేటప్పుడు. సో నిజంగా చెప్పాలంటే తమిళ సూర్య ఎలా ఉన్నారో ఖచ్చితంగా హీరోలో ఆ క్వాలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్, లాస్ట్ 40 minutes ఫైట్స్ అయితే అసలు మార్వెలస్ అనమాట. ఫెంటాస్టిక్, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎక్సలెంట్ మూవీ, ప్రతి ఒక్కరు చూడాలి. దేశం గురించి చాలా బాగా చూపించారు, డిఫెన్స్ గురించి కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. నాకైతే హార్ట్ఫుల్ చెప్తున్నాను, సూపర్ మూవీ, సూపర్.
చాలా బాగుంది మూవీ అండ్ కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. నాకైతే అంటే ఒక హీరో చాలా మూవీస్ చేసిన తర్వాత ఎంత అందంగా అండ్ యాక్టింగ్ కావచ్చు, ఫైటింగ్ కావచ్చు, ఎంత న్యాచురల్ గా కనిపిస్తుంది అట్లా కనిపించింది. అంటే కొన్నిసార్లు డైరెక్షన్ బాగాలేకపోవడం, యాక్టింగ్ బాగాలేకపోవడం, ఫైటింగ్ బాగాలేకపోవడం ఇవన్నీ పర్ఫెక్ట్ కనిపించింది. కామెడీ అయితే మస్తు ఉంది ఫస్ట్ హాఫ్ లో. నెక్స్ట్ మొత్తం ఫైటింగ్ అది అండ్ ఆర్మీ గురించి చాలా బాగా చేశారు. కొత్త హీరోలు ఇలాగే రావాలి, ఇలా సక్సెస్ కావాలి మనస్ఫూర్తిగా చూసాము. అదిరిపోయింది ర్యాపిడ్ యాక్షన్ విషయంలో. యాక్చువల్లీ అసలు హీరో గారి పేరు సూర్య అంటాం. నిజంగా వచ్చిన సూర్య నా వాళ్ళకంటే ఇంకా బాగా యాక్షన్ చేశారు. 7 Sins మూవీలో మన సూర్య గారి ఫైట్ సీన్స్ ఎలా తీస్తారు, ఈ మూవీలో హీరో అసలు డెబ్యూ మూవీకి ఎంత బాగా యాక్షన్ సీన్స్ చేశారంటే చాలా బాగా చేశారు. అసలు హీరో గారు యాక్టింగ్ ఈ మూవీకి ఒక జమ్ అనుకోవచ్చు. ప్రతి ఒక్క డైలాగ్ కానీ మళ్ళీ యాక్షన్ సీన్స్ కానీ వండర్ఫుల్ గా ఉన్నాయి. లాస్ట్ ఒక సాంగ్ ఉన్నది భయ్య మన ఇండియా గురించి. అసలు గూస్ బంప్స్ నాకైతే ఇట్లా లైక్ నేనే వెళ్ళి వీళ్ళని చంపేయాలంటే ఫీలింగ్ వచ్చింది. చాలా చాలా బాగుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అనమాట. ఎవరైనా వచ్చి చూడొచ్చు. చాలా చాలా న్యాచురల్ గా అంటే పవర్ఫుల్ గా ఉంది. ప్రౌడ్ టు బి an Indian. థ్యాంక్ యూ. అందరికీ జై హింద్ అండ్ ముఖ్యంగా అందరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. హనుమాన్ సినిమా తర్వాత మన రామ్ అయితే వచ్చేసాడు. సినిమా మాత్రం చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు సినిమా చూడదగ్గ సినిమా ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. మనం చాలా రోజులు అయిపోయింది ఇలాంటి సినిమా చూసి. ఒకప్పుడు గట్టిగా అంటే దేశభక్తి అంటే అందరికి నరాల్లో ఉంటుంది. ఈ రిపబ్లిక్ డే రోజున అంటే గణతంత్ర దినోత్సవం రోజున మన సినిమా రావడం అందరికి చాలా సంతోషం. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ముఖ్యంగా హీరో గారి నటన అసలు ఎదిరిపోయింది. ఆ తర్వాత డైరెక్టర్ గారు డైరెక్షన్ అంటే కర్త కర్మ క్రియ అంటారు కదా, అలాగా కర్త అనే డైరెక్టర్ అయ్యారు. అంటే క్రియ అండ్ మిగతా అన్ని హీరో గారే చూసుకున్నారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ప్రతి షాట్ అదిరిపోయింది భయ్య. లాస్ట్ 40 minutes అయితే చూసాం. అండ్ ఇందులో నటించిన ప్రతి ఒక్క నటులు చాలా అద్భుతంగా చేశారు. సాయి కుమార్ గారు అయితే, శుభలేఖ సుధాకర్ గారు అయితే, చెప్పుకుంటూ పోతే చాలా మంది పెద్ద పెద్ద నటులు ఉన్నారు. ముఖ్యంగా భానుచంద్ర గారు, హీరోయిన్ గారు అండ్ భాష గారు, ఇలా చాలా మంది చేశారు. సో ఈ సినిమా అయితే ఈ మన గణతంత్ర దినోత్సవం సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. మీరందరూ హ్యాపీగా ఈ 3 రోజులు ఆగే ఉంది పిల్ల పాపలతో వెళ్ళి చూడదగిన సినిమా అనుకుంటారు కదా. అనే ఫ్యామిలీ కలిసి వెళ్ళి చూడాలి. ఇంకోటి దేశభక్తి సినిమాలు రావట్లేదని వచ్చాయి, చూడండి. సినిమా మాత్రం అదిరిపోయింది. కంగ్రాచులేషన్స్ హీరో గారు. మీరు కూడా అందరు కంగ్రాచులేషన్ చెప్పండి. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. ఈ సినిమా డైరెక్టర్ ముల్లాం వెంకటయ్య. ఇప్పుడే ప్రీమియర్ కి సంబంధించిన జనరల్ పబ్లిక్, ఫ్యామిలీ ఆడియన్స్, రెగ్యులర్ సినిమా గోర్స్ కి, రివ్యూస్ కి చూపించాం. షో అవుట్ స్టాండింగ్ రెస్పాన్స్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్ అయ్యారు. సెకండ్ హాఫ్ కి గూస్ బంప్స్ అంటున్నారు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. హీరో పర్ఫార్మెన్సెస్, క్యారెక్టరైజేషన్స్, డైలాగ్స్, పర్టికులర్ గా కెమెరామెన్ వర్క్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నింటినీ మెచ్చుకుంటున్నారు. ఇది జనరల్ ఆడియన్స్ కూడా అప్రోచ్ అవుతుంది. అందరూ ఫ్యామిలీస్ తో వచ్చి చూడండి. ఈ రిపబ్లిక్ డే 26th రిలీజ్ అవుతుంది నియరెస్ట్ థియేటర్స్ లో. డెఫినెట్ గా ప్యాట్రియాటిక్ ఫీవర్ ని ఎంజాయ్ చేయండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.